లలిత, ఓ లలిత, ఏం చేస్తున్నావు లోపల? అన్నమయ్య ఆకలి అవుతుంది. నీ తిండి సల్లగుండా ముందు నేను చెప్పే ముచ్చటిను. ఏం ముచ్చటనే? మొత్తం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు. ఇప్పుడు అదెందుకే? ఇప్పుడు గదే ముఖ్యం. మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నీకు ఏ పాట ఇచ్చిండు? గవే 2 లక్షలు ఇచ్చిండు, 80,000 బండి పెట్టిండు, 5 తులాల బంగారం పెట్టిండు. ఆ మిగిలిన 2 ఎకరాల భూమి మా అన్నగాడే తిందామని చూస్తాండు. లెక్క ప్రకారం మీ అన్నగానికి వస్తుంది కానీ అది గాయంతానికి తినడని మాట్లాడుతున్నావు. నువ్వు పేరుకే గవర్నమెంట్ ఆఫీసర్వి, పూర్తిగా లోక జ్ఞానం తెలియదు నీకు. ఆస్తుల సగభాగం ఆడపిల్లలకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ విషయం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావే? ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే విషయం తీసుకుపోయి అమ్మకు అన్నకు చెప్తావంటే వాళ్ళు ఏమనుకుంటారే? అయితే ఇచ్చి పెట్టుకోమంటావా? మోమాట పడి వదిలిపెట్టుకోవడానికి రూపాయి 2 రూపాయలు కాదు, ఎకరం. మనం నికరంగా ఉండి మన భూమి మనం తీసుకోకపోతే వాడు మొత్తం దోసుకోపోతాడు. ఇప్పుడు ఏమంటావే? ఏమనుడు కాదు, ఆ 2 ఎకరాల భూమి వాడు కౌలుకిచ్చిండు. అలా 2-3 గుంటలలో ఇల్లు కడదామనుకుంటాడు. ఇవాళ రేపో వాడు నాకు ఫోన్ చేస్తాడు. వాడు ఫోన్ చేసేదానికంటే ముందే మన ఇంటికి పోయి అన్న ఆ 2 ఎకరాలలో నాకు 1 ఎకరం ఇరా అని అడుగుతా. సరే తీయే, ఫస్ట్ అయితే నువ్వు పోయిరా. మీ అన్న ఏమంటాడో నాకు చెప్పు, తర్వాత మనం ఇద్దరమే మాట్లాడదాం. నువ్వు అన్నిటికీ గిట్నే భయపడుకుంటుండు. ఏమోనే, నువ్వు చేసేది నాకు కరెక్ట్ అనిపించలేదు.